దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డారా, చిన్న మాట పరిశుద్ధ గ్రంథముల నుండి మనము చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చదువుదాము. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో దీవించునుగా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని చెప్తున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని చెప్తున్నాడు. సువార్త గురించి సిగ్గుపడువాడను కాను అంటే అసలు సిగ్గుపడడం అనేది ఎందుకు జరుగుతుంది? సిగ్గుపడడం అనే పరిస్థితి సువార్తకు గురించి ఎందుకు చెప్పబడింది అంటే, సువార్త చెప్పడం అనేది సిగ్గుకరమైందా? సువార్త చెప్పడం అనేది అది సిగ్గుతో కూడిందా? నేను సిగ్గుపడవాడను కాను సువార్త గురించి అన్నా అంటే అర్థం ఏంటంటే, అంటే సువార్త చెప్పడము అయినా సువార్త వినడము అయినా ఈ యొక్క విధానములో సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాటి వరకు కూడా ఆ కొనసాగింపు జరుగుతుంది. సిగ్గుపడడం అనేది పరిస్థితి సువార్త విషయంలో, దేవుని గురించి ప్రకటన చేయు విషయంలో సిగ్గుపడడం అనేది చూస్తూ ఉన్నా, వింటా ఉన్నా జరుగుతుంది. అసలు ఆ కారణం ఎందుకు ఆ సిగ్గుపడుట అనేది సంభవిస్తుంది, ఎందుకు జరుగుతూ ఉంది? కానీ పౌలు మాత్రం ఏమంటున్నాడంటే, నేను మాత్రము సిగ్గుపడను అంటున్నాడు. సువార్త కోసం నేను సిగ్గుపడువాడను కాదు. ఎందుకోసము పౌలు అంత ధైర్యంగా, అంత మరి శక్తితో, అంత మరి మొహమాటం లేకుండా, అంత హుందాగా చెప్పగలుగుతున్నాను సువార్త విషయంలో నేను సిగ్గుపడ్డా? ఎందుకు ఆ మాట అంత గంభీరంగా చెప్తా ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, సువార్త అనేది మొట్టమొదటగా సువార్త అంటే అర్థం ఏంటో మనకు లేఖనం సెలవిస్తూ ఉంది. దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. 3-4 వచనాల్లో, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. లేఖనములు తెలియజేస్తున్న సత్యం. లేఖనము సువార్త అంటే, దేవుని బిడ్డలారా, ఇది శుభవార్త. క్రీస్తు వార్త, ఇది శుభవార్త. యేసు ప్రభుల వారు భూమి మీద జన్మించడానికి ముందు దేవదూత మరియతో చెప్తున్న మాట, దయాప్రాప్తురాలైన మరియా నీకు శుభము కలుగునుగాక.
అని దూత చెప్తా, మీకు శుభము కలుగునుగాక, ఒక శుభవార్త చెప్తున్నాను. ఏంటా శుభవార్త అంటే, లోకరక్షకుడు నీ గర్భమున పుట్టబోతున్నాడు. దైవ కుమారుడు నీ గర్భమున పుట్టబోతున్నాడు. ఇదే శుభవార్త. సువార్త అయినా శుభవార్త అయినా ఒకటే. ఈ సువార్త ఏమి సువార్త అంటే, ఇది క్రీస్తు వార్త, క్రీస్తును గూర్చిన శుభవార్త. క్రీస్తును గూర్చిన వార్త అది శుభవార్త, అది శుభము కలిగిన వార్త, సర్వమానవాళికి మేలుకరమైన వార్త. ఇదే సువార్త. కనుక దేవుని బిడ్డలారా, సువార్త అంటే అర్థం ఏంటో తెలుసా? యేసును గురించి చెప్పడం, యేసును గురించి ప్రకటించడం. ఆయన లేఖనం ప్రకారము పుట్టాడు, లేఖనం ప్రకారం మృతి పొందాడు, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఇది సువార్త. ఈ సువార్త గురించి సిగ్గుపడడం ఏంటి? ఇది ఒక మనిషిని పాపము నుండి విడిపించే సువార్త, మానవాళిని సమాధానపరిచే సువార్త, మనిషిని మహిమపరిచే సువార్త, మనిషిని మహిమపరిచే సువార్త, మనిషిని దైవ పుత్రులుగా చేసే సువార్త, దైవములుగా మార్చే సువార్త, మానవాళికి ఉన్న శాపము నుండి పాపము నుండి విడిపించే వార్త. దీనికోసం సిగ్గెందుకు పడాలి? మానవాళి ఎవరైనా సరే యేసు ద్వారానే విమోచింపబడాలి, యేసు ద్వారానే సమాధానపరచబడాలి, యేసు ద్వారానే మహిమపరచబడాలి, మహిమ పాత్రుడుగా తీర్చబడాలి. వాడు మహిమ పొందాలి. అతడు మరణించిన తర్వాత మహిమ పొందాలి అంటే, అతడు మహిమలో ప్రవేశము కావాలన్నా, అతనికి మహిమ శరీరం రావాలన్నా ఏసే మార్గం. కనుక అపోస్తుల కార్యం 4:12 అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు. చూడండి దయచేసి, అపోస్తుల కార్యం 4:12 చెప్తాడు. 4:12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునని మనకు రక్షణ పొందవలనని గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఈ నామమున రక్షణ, యేసు నామముననే రక్షణ కలుగుతుంది. కనుక ఈ స్వార్థ కోసం సిగ్గుపడడం ఎందుకు? నేను సిగ్గుపడవాడని కాను, దేవుని బిడ్డలారా, సిగ్గుపడవాడని కాను అంటున్నా. దయచేసి మార్కు సువార్త 8:38 చూడండి. మార్కు సువార్త 8:38. మార్కు సువార్త 8:38లో ఏం చెప్తున్నాడు? వ్యభిచారమును పాపము చేయి ఈ తరము వారిలో నన్ను గురించియు నా మాటల గురించియు సిగ్గుపడేవాడెవడో వానిని గురించి మనుష్య కుమారుడు తన మహిమ గలవాడై పరిశుద్ధ దూతతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడదని చెప్పి, దేవుని బిడ్డ దేవుని కోసం సిగ్గుపడడం కానీ, వ్యభిచారమును పాపము చేయి తరము వారిలో నన్ను గురించి నా మాటల గురించి ఎవరు సిగ్గుపడతారు? దేవుని బిడ్డారా, వ్యభిచారమును పాపము చేయి తరములు, పాపముతో నిండిపోయిన ఈ లోకములు, చీకటితో నింపబడిన ఈ లోకములు, శాపముతో నింపబడిన ఈ లోకములు, దేవుని గురించి, యేసు గురించి, తన మాటల గురించి, సువార్త గురించి సిగ్గుపడి ఎవరైతే యేసు ఎద్దుకు రాకుండా, యేసును ఒప్పుకోకుండా, సువార్త నమ్మకుండా, ఎన్ని ఆధారాలు చెప్పినా సువార్త నమ్మకుండా యేసును ధృవీకరించి నిష్కారణంగా ద్వేషించి యేసుకి ఎంతమంది అయితే దూరం అయిపోతా ఉన్నారో
వారి కోసం యేసు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను కోసము, నా సువార్త కోసము నన్ను నమ్మడానికి మీరు సిగ్గుపడుతున్నారు కదా, నేను త్వరగా రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు నేను మీకోసం సిగ్గుపడతానంట. దేవుని బిడ్డ, యేసును ఒప్పుకోవడము లేదు నువ్వంటే, యేసును ఒప్పుకోవడము లేదు అంటే నీకు యథార్థత లేదు. యేసును నువ్వు నమ్మడము లేదు, యేసు కోసం నువ్వు తక్కువగా ఆలోచిస్తున్నావు, యేసు కోసం అవమానంగా భరిస్తున్నావు. దేవుని బిడ్డలారా, కొంతమంది అహంకారము చేత, మనుషుల మెప్పు కోసం, లోక మెప్పు కోసం కొంతమంది యేసుకు దూరం అయిపోతూ ఉన్నారు. మనుషుల మెప్పు కోసం కదా. యోహాను సువార్త 12వ అధ్యాయములో ఈ మాట మనము చూస్తాము. చూడండి త్వరగా. యోహాను సువార్త 12వ అధ్యాయము 42. ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలే. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అనేకులు ఈనాడు యేసు ప్రభుల వారంటే నిజమని తెలుసు, సత్యమని తెలుసు, కానీ ఒప్పుకోవడానికి బయటికి రావట్లేదు. మనుషులు ఏమంటారేమో, కులం వారు ఏమంటారేమో, ప్రజలు ఏమంటారేమో, మా హోదా తగ్గుతుందేమో, తక్కువ మతస్థులు కులం వారు నమ్మే దేవుడని రకరకాల పేర్లు పెట్టి ఈ దేవుడు అంటే తక్కువ మతస్థుల దేవుడని ఒప్పుకోవడానికి, బహిరంగంగా ఒప్పుకోవడానికి సిగ్గుపడి, మనుషులకు భయపడి, కులానికి భయపడి, ప్రాంతానికి భయపడి, వాళ్ళ ఒక స్టేటస్ తగ్గుతుందేమో అని సిగ్గుపడి యేసుకు దూరంగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, వారి కోసం యేసు సిగ్గుపడే రోజు వస్తుంది. యేసు తప్ప ఇంకో గత్యంతరం లేదు, యేసు తప్ప మార్గం లేదు, మోక్షానికి మార్గం లేదు, పాప విమోచనకు మార్గం లేదు. యేసే మార్గము, పరలోకానికి యేసే మార్గం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి కోసము సిగ్గుపడము అనేది చాలా చాలా ప్రమాదకరం. వాళ్ళు చాలా ప్రమాదములో ఉన్నారని మనము గ్రహించాలి. వాళ్ళు చాలా ప్రమాదములు ఉన్నారని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలైనా అనుభవించు, ఎన్ని అవమానాలు, ఎన్ని హింసలైనా అనుభవించు, కానీ యేసుకు దూరం కాకూడదు, యేసుకు దూరం కాకూడదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారికి దూరం కాకూడదు, యేసుకు దూరం కాకూడదు, యేసు ప్రభుల వారికి దూరం కాకుండా ఈ సువార్త అన్ని కులముల వారికి చెందినది, అన్ని దేశముల వారికి చెందినది. మనం చదివిన మూలవాక్యంలో అంటాడు, రోమాపత్రిక 1:16 ఆ మూలవాక్యంలో చెప్తాడు, మొదట యూదులకు గ్రీకు దేశస్థులకును అని చెబుతూ ఉన్నాడు. ఏదైనా ప్రతివానికి మొదట యూదులని గ్రీకు దేశస్థులని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. అన్ని ప్రాంతాల వారికి, అన్ని దేశముల వారికి, అన్ని వర్గముల వారికి క్రీస్తు అవసరం. అందరికీ యేసు అవసరం, అందరికీ రక్షకుడు అవసరం. యేసు అందరికీ అవసరము. దేవుని బిడ్డలారా, అందరికీ అవసరము కాబట్టి సువార్త ఒకటే మార్గం. నిజ దేవుని తెలుసుకోవడానికి సువార్త ఒకటే మార్గం. క్రీస్తుని గురించి సాక్ష్యం అందరికీ తెలియజేయాలి. అందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని భేదమని, అన్ని దేశాలకు, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ లోకానికి సువార్త ప్రకటించమన్నాడు యేసు. అందరికీ సువార్త అవసరం. అదే ఏకైక మార్గం. యేసుని నమ్మడము సర్వమానవారికి క్షేమం. కనుక ఈ దినమున ఒక విషయాన్ని చెప్తా ఉన్నా,
యేసు ప్రభుల వారి యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ సువార్త అది దేవుని శక్తి, నమ్మువారికి దేవుని శక్తి అయి ఉన్నది. ప్రతి వానికి మొదటి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయడం అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్తా ఉన్నారు. అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎలాంటి వారినైనా మార్చి వారిని ఎలాంటి పాపినైనా క్షమించి మార్చి మహిమపరిచి దేవునితో సమాధానపరచడానికి సువార్తలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి గల సువార్త కోసం పౌలు అంటున్నాడు, నేను సిగ్గుపడవాడనుకో. ఏదో తక్కువ చేయడానికి వీలు లేని సువార్త. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా సువార్త కోసం సిగ్గుపడడానికి అవకాశం ఇవ్వకూడదు. సువార్త విషయంలో మనం అతిశయించాలి. సువార్త విషయంలో ధైర్యమును పొందాలి. సువార్త విషయంలో మనము ముందాగా సువార్త ప్రకటించాలి. సువార్త విషయంలో మన వెనుకంజ వేయడానికి వీరలేదు. సువార్త విషయంలో సిగ్గుపడడానికి వీరలేదు. సువార్త శక్తి అయి ఉన్నది. సువార్త ఏకైక మార్గమై ఉన్నది సర్వమానవాళికి. కనుక ఆ సువార్తను మనము ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక పౌలు అన్నాడు, నేను సిగ్గుపడను, సువార్త కోసం నేను సిగ్గుపడను. వ్యభిచారమును పాపం చేయి తరం వారి దేవుని మాటల కోసం ఆ సిగ్గుపడి మనం అతిశయించాలి, గర్వపడాలి. సువార్త విషయంలో మనము అతిశయపడాలి, గర్వించాలి. ధైర్యముగా మనం సువార్త ప్రకటించాలి. ఎంతో విశ్వాసంతో సువార్త ప్రకటించాలి. ఎంతో శక్తితో మనం ప్రకటించాలి. ఎంతో విలువతో మనం సువార్త ప్రకటించాలి. ఎందుకో తెలుసా? అందులో అంత శక్తి ఉన్నది కాబట్టి. దేవుని బిడ్డల ఇట్టి కృప అందరూ పొందుకోవాలి. సువార్త కోసం నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు. సువార్త కోసం నేను సిగ్గుపడేవాడను కానని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఎవరి కోసం సువార్త చేస్తున్నారో ఆ దేవదేవుని లోకరక్షకుని కోసం ఎవరైతే తక్కువగా మాట్లాడుతున్నారో, సిగ్గుపడుతున్నారో, యేసును ఒప్పుకోవడానికి, యేసులో రావడానికి, యేసును అంగీకరించడానికి, రక్షణ పొందడానికి వెనుకంజలు వేసు సిగ్గుగా భావిస్తూ వెనుకకైపోతున్నారో మీరు చాలా ప్రమాదములు ఉన్నారని ప్రేమతో మీకు హెచ్చరిస్తున్నారు. సువార్త మీకు ఆశీర్వాదకరం, సర్వలోకానికి ఆశీర్వాదకరం. యేసును గురించిన వార్త మనకందరికీ ఆశీర్వాదకరం. దాన్ని నమ్మి మనం విశ్వసించగలిగితే నువ్వు నీ ఇంటి వారిలో రక్షణ పొందుతారు. ఇటు కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చాను. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నా ప్రభువా, సువార్త కోసం సిగ్గుపడవాలని కానని పౌలు చెప్తా ఉన్నారు. సువార్తలో గొప్ప మహిమ, శక్తి, ప్రభావం ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అయ్యా, నిన్ను గురించి నీ మాట గురించి నా ప్రభు ఎవరు సిగ్గుపడకుండా నీ అందు విశ్వాసం ఉంచి యేసే నిజమైన దేవుడు, రక్షకుడు, పాప విమోచకుడని నీ అందు విశ్వాసం నుంచి మారు మనసు పొందే కృప అందరికీ దయచేయమని నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ అయ్యా ఈ వాక్యం అందరిలో ఫలింపజేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రభువా. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడి ఉన్న మనకును భూలోకమున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.